ప్రైజ్ ది లార్డ్. ఇవాల్టి సండే స్కూల్ని ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం యేసయ్య, ఈరోజు సండే స్కూల్ బాగా జరగడానికి మీరు ఎక్కడ చూపండి. మేము మంచి సాంగ్స్ పాడటానికి, మంచి మెమరీ వర్స్ నేర్చుకోవడానికి, ఇంకా మాతోనే మీ తోడు నుండి పొద్దునంతా కాపాడడానికి థ్యాంక్స్. ఈ సండే స్కూల్లో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. ప్లీజ్ యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్స్ ఈరోజు సండే స్కూల్లో మంచి సాంగ్ పాడుకుందాం. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. మనం ఇప్పుడు ఒక స్టోరీ passage చదువుకుందాం. From the book of Luke 19th chapter 1-8. Then Jesus entered and passed through Jericho. Now behold, there was a man named Zacchaeus, who was a chief tax collector, and he was rich. And he sought to see who Jesus was, but could not, because of the crowd, for he was so short stature. For he ran ahead and climbed up into a sycamore tree to see him, for he was going to pass that way. And when Jesus came to the place, he looked up and saw him and said to him, Zacchaeus, make haste and come down, for today I must stay at your house. So he made haste and came down and received him joyfully. But when they saw it, they all murmured, saying, He has gone to be a guest with a man who is a sinner. Then Zacchaeus stood and said to the Lord, Look, Lord, I gave half of my goods to the poor, and if I have taken anything from anyone by false accusation, I will restore fourfold. మన స్టోరీని లెన్సియాకి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ మనము ఈ ఇన్సిడెంట్ లో 2 మెయిన్ క్యారెక్టర్స్ ని చూసుకుంటున్నాం. ఒకటి జీసస్, ఇంకోటి జక్కయ్య. అయితే జీసస్ జెరికో లోపలికి ఎంటర్ అయ్యి వెళ్తూ ఉండగా చాలా మంది యేసయ్య ఎలా ఉంటాడు అని చూడటానికి చాలా మంది వస్తారు. అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉండిద్ది. జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్. తను చాలా రిచ్. అయితే ఏమైంది, జక్కయ్య చాలా షార్ట్ ఉండేవాడు. అందుకు జక్కయ్యకి ఆ క్రౌడ్ వల్ల యేసయ్య కనపడలేదు. ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా జక్కయ్య ఒక పెద్ద మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు మీదకి ఎక్కేస్తాడు. ఎక్కి జీసస్ని చూస్తాడు. తర్వాత జీసస్ చిన్నగా జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి ఆగి, ఆ చెట్టు దగ్గర ఆగి పైకి చూసి, జక్కయ్య కిందకి దిగు, వెంటనే మనం మీ ఇంటికి వెళ్దాం, నేను మీ ఇంట్లో ఈరోజు భోజనం చేస్తాను అంటాడు. అప్పుడు జక్కయ్య చాలా ఆనందపడతాడు. చాలా ఆనందపడి జక్కయ్య వెంటనే దిగి యేసయ్యని జక్కయ్య వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. జక్కయ్య వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే జక్కయ్య ఏమంటాడంటే, యేసయ్య, నేను ఇప్పుడు నుండి ఎవరెవరి దగ్గర అయితే ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేశానో ఫోర్స్ఫుల్గా వాళ్ళందరికీ 4 times 4 గింతలు రీపే చేసేస్తాను అని అంటాడు. అప్పుడు సో ఈ స్టోరీ వల్ల మనకు తెలిసిన మోరల్ ఏంటంటే, మనం జక్కయ్యలాగా సిగ్గుపడకుండా యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి మనం వచ్చామంటే మనకి మంచి ఫ్రూట్ ఉంటుంది. మనం యేసయ్యకి ఇష్టం ఉన్నామంటే, ఎలాగైతే జక్కయ్య యేసయ్యని చూడాలి అని ఆతృత పడ్డాడో అలాగా మనం కూడా ఇంట్రెస్ట్ చూపించామంటే మనకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. మనం స్టడీలో బాగా ఇదవుతాము, బాగా ఇంప్రూవ్ అవుతాము, మన పేరెంట్స్కి ఒబే అయి ఉంటాము. ఇంకా సొసైటీలో కూడా మనం చాలా గుడ్ వ్యక్తిగా రిమార్క్ అయి ఉంటాము. జాక్యస్ యేసయ్యని చూడటానికి ఎంత ఆశపడ్డాడో అలాగే మనం కూడా యేసయ్య దగ్గరికి అంతే ఆశతో వెళ్ళామంటే అప్పుడు యేసయ్య మనకి మంచి నాలెడ్జ్ ఇస్తాడు. తర్వాత మన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ పోతాయి. ఎలాగంటే మనం మన పేరెంట్స్ మాటలు వింటాము, స్టడీస్లో మంచిగా ఉంటాము, తర్వాత సొసైటీలో మంచి పేరు ఉంటుంది. తర్వాత ఇంకా మనం
ప్రేయర్లో కూడా మంచిగా ఉంటాము, మంచిగా ఇంప్రూవ్ అవుతాము, మనకి ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఇవాల్టి మెమరీ వర్స్ని మనం 2 లాంగ్వేజెస్లో చూసుకుందాం. తెలుగు లూకా 19:10, ఇంగ్లీష్ లూక్ 19:10. ఫస్ట్ ఇంగ్లీష్లో చూసుకుందాం. For the Son of Man has come to seek and to save that which was lost. Luke 19:10. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. Luke 19:10. లూకా 19:10. Let us go with the ending prayer. లెమ్సీ అక్క చేసింది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మాకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా సండే స్కూల్ బాగా జరగడానికి గ్రూప్ చూపించినందుకు థ్యాంక్స్ అయ్యా. యేసయ్యా ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరినీ బ్లెస్ చేయండి అయ్యా. యేసయ్యా మేము కూడా జాకేయస్ లాగా మేము కూడా మీ దగ్గరికి రావడానికి మీరు కృప చూపండి అయ్యా. మేము మీకు ఇష్టంగా ఉండడానికి మీరే కృప చూపండి అయ్యా. ఈ స్టోరీని మేము మా లైఫ్లో కూడా బాగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మీరే కృప చూపండి అయ్యా. మేము తప్పు చేస్తే నమ్ము క్షమించండి అయ్యా. యేసయ్యా నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బాయ్ ఫ్రెండ్స్. మన ఇంకో వీడియోతో కమింగ్ సండే నెక్స్ట్ సండే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.